హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 37వ కీర్తన 17వ వాక్యము. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అంటే నీతిగా బ్రతకడము నువ్వు నేర్చుకుంటే, నువ్వు నీతిగా బ్రతుకుతే నీ రక్షణ, నీకు రావాల్సినటువంటి యొక్క ప్రొటెక్షను, నీకు నీ ఆత్మకి మరి క్షేమము ఇచ్చేవాడు యెహోవాయే. యేసయ్యనే మీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతికే వాళ్ళను దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నీతిమంతులను ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. నీతిమంతుల ఆత్మకు ఆయన సంరక్షకుడుగా ఉంటున్నాడు. వారి ఆత్మను చక్కగా ఆయన నశించిపోకుండా నడిపించేవాడై ఉంటున్నాడు, కాపాడేవాడై ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మనం చూసినట్లయితే నోవాహు దేవుని యందు కృప పొందిన వాడాయను. నీతిగా బ్రతకడము నోవాహు చేసినారు. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చదివినట్లయితే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, నీతిమంతుడుగా ఉన్నాడు, నీతిగా బ్రతికినాడు, నీతి నెరవేర్చినాడు. దేవునితో కూడా నడిచే ప్రతి బిడ్డ కూడా నీతిని అనుసరిస్తారు. నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవుని నమ్మినా అని చెప్తున్నావు, కానీ నడవడం నేర్చుకుంటాంలే. దేవుని నమ్మింది ఎందుకంటే నీ అవసరతలు తీర్చుకోవడానికి, నీవు దేవుని దగ్గర వేటినో అడిగి పొందుకోవడానికి నువ్వు దేవుని నమ్మినావా? లేదంటే దేవుణ్ణి నమ్మడం అనేది నడవడానికే అని నువ్వు నేర్చుకున్నావా? నడవాలి. ఇక్కడ నోవాహు నీతిపరుడును నిందారహితుడై తన తరములో ఉండి దేవునితో కూడా నడిచెను. అంటే దేవుని ప్రణాళిక ప్రకారముగా మనము నడవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది నువ్వు నెరవేర్చుకుంటూ నడవడం అనేది నేర్చుకోవాలి. దేవుడు నీతిపరులను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు అలా ఉండగలుగుతున్నావా? నీతిపరుడుగా నువ్వు, నీతిపరురాలిగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతే దేవుడు తన వాక్ శక్తితో నిన్ను నింపి నిన్ను నడిపించేవాడు అంటున్నాడు. నువ్వు నడవగలుగుతున్నావా? ఆ మాటల వెంట ఆ యొక్క వాక్కులను బలముగా తీసుకోగలుగుతున్నావా? చాలామంది అలాగ ఉండటం లేదు. యేసయ్యను నమ్మిన అంటారు, కానీ క్రియల్లో ఆయన నీతిని కనపరచరు. నోవాహు చూపించాడు అలాగా. దేవుని నమ్మిన బిడ్డగా నీతిగా బ్రతుకుతూ దేవుడు యొక్క చిత్తము ప్రకారముగా నడిచినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నోవాహు పట్ల నెరవేరింది. దేవుని యొక్క ప్రణాళిక లోకాన్ని అంతటినీ కూడా జలప్రలయంతో తుడిచేసినప్పుడు నోవాహును ఒక్కడిని ఆ యొక్క ఓడ తయారు చేసుకో, ఆ ఓడలో ప్రవేశించు అని ఆ ప్లాన్ ఇచ్చి, ఆ ప్లాన్కు తగినటువంటి రీతిలో నోవాహుకు జ్ఞానం ఇచ్చినాడు. ఆ కృప ద్వారా సంరక్షించబడినాడు. నీతిగా బతకడం వల్ల సంరక్షించబడినాడు. ఆ ప్రళయంలో కొట్టుకొని పోకుండా సంరక్షించబడ్డాడు. ఈ రోజున నువ్వు కూడా, నీ ఆత్మ కూడా మరి లోక సంబంధమైన వాటి వైపు కొట్టుకొని పోకుండా, లోకంలో ఆశల వెంట కొట్టుకొని పోకుండా, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సంతోషాల్లో నువ్వు కొట్టుకొని పోకుండా నువ్వు నీతిగా బ్రతుకుతే ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన నీకు తోడుంటాడు. ఆయన నీ ఆత్మను కాపాడుతాడు. నీ యొక్క ప్రతి విషయాల్లో ఆయన నీకు సహాయము చేసి క్షేమాన్ని ఇస్తాడు. నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదో
దేవుని బిడ్డలారా, నీతి పరులుగా నువ్వు బ్రతికితే యెహోవాయే సంరక్షకుడుగా ఉంటాడు. చూడండి ఎంత గొప్ప మాట అంటే, యెహోవా దేవుడే నీకు సంరక్షకుడు అయితే నీ చుట్టూరా నీకు ఏది కూడా అపాయము రాదని కాదు, ఆ అపాయము వచ్చినా దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే 23వ కీర్తనలో దావీదు గారు ఏమంటున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. మనం ఇంకా కిందికి వస్తే 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. చూసినారా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వస్తుంది. అది దేవుని చిత్తము. కొన్నిసార్లు జీవితంలో కొంచెం గాఢాంధకార పరిస్థితులు వస్తాయి. అలాగా ఆ మార్గం గుండానే నువ్వు రావాలి. యెహోవాయే సంరక్షకుడుగా ఉంటాడు. అప్పుడు ఆ యొక్క సంరక్షణ నువ్వు చూడగలుగుతావు. కానీ అంతవరకు కూడా ఆత్మీయ స్థితిలో ఎదగారు చాలామంది. కొంచెము ఫెయిల్యూర్ ఏదో ఒక దాంట్లో వస్తే, అనుకున్నది జరగకపోతే ఇంకా వేస్ట్ అనుకుంటారు. ఇంకా ఈ భక్తి చేసి కూడా దండగా అంటారు, దేవుడు మాతో లేడంటారు, దేవుడు మాకు చేయట్లేదు అంటారు. కానీ నీతి పరులుగా మీరు బ్రతికితే యెహోవాయే సంరక్షకుడు. ఏ పరిస్థితులలో కూడా సంరక్షకుడు. దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చినప్పుడు ఆయన నాకు సంరక్షకుడు. శత్రువుల ఎదుట నిలబడినప్పుడు ఆయన నాకు సంరక్షకుడు. ఎటువంటి పరిస్థితులలో మన జీవిత యాత్ర ఆయన చిత్త ప్రకారం ముందుకెళ్ళాలో ఆ పరిస్థితులు అంతట్లో కూడా నీకు సంరక్షకుడుగా ఉంటాడు. నువ్వు నీతిపరుడుగా నీతిపరురాలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు. అలాగా నోవహు బ్రతికినాడు. దేవుడు తోడయి ఆయన ప్రాణానికి సంరక్షకుడుగా దేవుడు కాపాడినాడు. కాబట్టి మీ ఆత్మీయ యాత్ర, మీ ఆత్మీయ జీవితము ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. నీతిపరులుగా ఉన్నారా? నిందారహితులుగా ఉన్నారా? దేవునితో కూడా నడుస్తూ ఉన్నారా? ఏ పరిస్థితుల్లోనైనా వెనకంజ వేయకుండా ముందుకే సాగుతున్నారా? దేవుడు విడిచిపెట్టువాడు కాదు. నీకు గొప్ప సంరక్షకుడు ఆయన. ఆకాశమందున్న దేవుడు, గొప్పగా కంచె వేసి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. నమ్మి ముందుకు సాగండి. పరిస్థితుల్లో దేవుని యొక్క ఆ యొక్క కృప, ఆయన యొక్క సంరక్షణ నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఆ అనుభవంలోకి రాగలుగుతావు. అప్పుడు నీ విశ్వాసపు స్థాయి పెరుగుతుంది. కొంచెం కష్టాలు వస్తే కష్టాలు తీసే ప్రభువా అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటారు. కానీ అడగాల్సింది ఏంటంటే, ఈ కష్టాల్లో గుండా నేను వెళ్తున్నప్పుడు నీ యొక్క సంరక్షణ నాకు తోడివు ప్రభువా, నీ హస్తమును నాకు దూరంగా ఉంచకయ్యా, నీవు నాకు తోడుండయ్యా. ఆ ప్రార్థన నువ్వు అడిగితే, బలమీయ్యా, తట్టుకోవడానికి శక్తి అయ్యా అని ఆ ప్రార్థన నువ్వు వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన తోడుంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు. నీకు అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు గొప్పవాడండి. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే అసలు లోకంలో అటువంటి ప్రేమ దొరకదు. లోకంలో ఆయనను ఎవరితో కూడా పోల్చలేము. ఆయన ప్రేమను కానీ ఆయన కృపను కానీ ఎవరిని మనం పోల్చలేము. అంత గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు. కాబట్టి నీతి పరులుగా బతికినప్పుడు యెహోవాయే సంరక్షకుడుగా ఉంటాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే బలపరుస్తాడు, ఆయనే నిలబెడతాడు. నువ్వు నీ పరిస్థితిలో నీతి తప్పకుండా బ్రతుకు, దేవుని యొక్క సంరక్షణలో ఉండు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలయ్యా. బిడ్డలు వింటున్న వారిని అందరినీ దీవించండి అయ్యా. నీతిగా బ్రతకడం నేర్చుకొని నీతి పరులుగా ఉంటూ నీతో నడిచేటువంటి ఆత్మీయ జీవితం దయచేయమని
నీ రక్షణ ఎటువంటిదో అనుభవపూర్వకంగా నీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.